విద్యార్థులకు అలర్ట్. పరీక్ష ఫీజు చెల్లింపు గడువు మళ్లీ పెంపు. రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. పవన్. నేడు రేపు ఏపీలో వర్షాలు. వాతావరణ శాఖ వెల్లడి. పార్కింగ్ స్థలం ఉంటేనే కారు రిజిస్ట్రేషన్. సీఎం ఫడణవీస్ కొత్త రూల్. విద్యార్థులకు పాఠశాల విద్యాశాఖ గుడ్ న్యూస్. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు ఫీజు చెల్లింపు గడువును విద్యాశాఖ మరోసారి పొడిగించింది. ₹1000 ఆలస్య రుసుముతో ఈ నెల 22 వరకు రెగ్యులర్, ప్రైవేట్ విద్యార్థులు ఫీజు చెల్లించాలని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ తెలిపారు. ఇదే చివరి అవకాశమని, మరోసారి ఫీజు చెల్లింపు తుది గడువు పొడిగించడం ఉండదని స్పష్టం చేశారు. రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. సంక్రాంతి సందర్భంగా రైతులకు అంతా మేలు జరగాలని ఆకాంక్షించారు. కర్షకులకు అండగా కూటమి ప్రభుత్వం ఉంటుందని తెలిపారు. ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చానని, భయపడేవాడినైతే రాజకీయాల్లోకి వచ్చేవాడినే కాదన్నారు. అన్నిటికీ తెగించే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చానని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీంతో ఏపీ యానాంలోని దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య, తూర్పు గాలులు వీస్తున్నాయని పేర్కొంది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఈరోజు, రేపు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. కారు కొనాలంటే డబ్బులుంటే చాలు అనుకుంటున్నారా? దానిని పార్క్ చేసుకునేందుకు స్థలం కూడా ఉండాలంటుంది మహారాష్ట్ర ప్రభుత్వం. ట్రాఫిక్ నియంత్రణ, కాలుష్యాన్ని తగ్గించేందుకు సీఎం ఫడణవీస్ కొత్త రూల్ తీసుకొచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీని ప్రకారం కారు రిజిస్ట్రేషన్ సమయంలో పార్కింగ్ ఏరియా సర్టిఫికేట్ సమర్పించాలి. ముంబై, నాగ్పూర్, పూణేతో సహా కీలక పట్టణాల్లో ఈ రూల్ వచ్చే అవకాశం ఉంది. మరి దీనిపై మీ కామెంట్?